అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ అస్లం, కరస్పాండెంట్ ఆఫ్ యాపిల్ హై స్కూల్. ఒక స్టూడెంట్ని తీర్చిదిద్దడానికి ఒక 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 టీచర్, ఒక కరస్పాండెంట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ని ఒక సిరీస్ లాగా తీసుకొచ్చి ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసి ఎమినెంట్ పర్సనాలిటీతో దాని ఎక్స్ట్రాక్షన్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనేది మా ఈ సిరీస్ యొక్క ఉద్దేశం. అందరికీ నమస్కారం. మన ఎకానమీ స్కూల్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లో ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటి అంటే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచడం, వాళ్లకు పాజిటివ్ యాటిట్యూడ్ని ఇంక్రీజ్ చేసి జీవితంపై సదావగాహన కల్పించడం, జీవితం చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ అయింది అనేది కల్పించడం అనేది ప్రధాన సమస్య. దీంట్లో ఇప్పుడు ఈ మధ్య వింటున్నాం మనం, కొంతమంది విద్యార్థులు చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవటం, కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఏదో సెల్ ఫోన్ ఇప్పించలేదని కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. మార్క్స్ రాలేదని వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితిని చూస్తున్నాం. దీని నుండి విద్యార్థులు ఓవర్కమ్ కావడానికి యోగా అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుందా? యోగాని మన ఎకానమీ స్కూల్స్లో కనుక ఇంప్లిమెంట్ చేసి, రెగ్యులర్గా ఇంప్లిమెంట్ చేసి పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచొచ్చా? దీనికి సంబంధించి యోగాలో నిష్ణాతురాలైన మన కూచిపూడి లక్ష్మి గారు 50 సంవత్సరాల వయసులో యోగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి సిల్వర్ మెడల్ సాధించారు. ఈ రంగంలో తన నిష్ణాతురాలు. తనేమైనా ఈ సమస్యకి సొల్యూషన్ చెప్తారేమో ఒకసారి విందాం. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. మీరంటే నాకు గౌరవం. దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, నేను లైఫ్లో సెటిల్ కావడానికి ప్రధాన కారణమైన నా తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ గౌరవించే రామతులసి గారు, మాధవరావు గారు, రామతులసి గారి సిస్టర్ కావటం ఒకటి. రెండోది, మీరు మీ రంగంలో ఒక 50 years తర్వాత మీరు ఏదన్నా ఒక పనిని పట్టుకుంటే దానికి ఖచ్చితంగా ఒక అచీవ్మెంట్ అంటే ఒక మంచి స్థాయికి వస్తారు అనేది తులసి గారు నాకు చెప్పే మాట అనమాట. చాలా ప్రైజ్ చేస్తారు బిహైండ్ యూ. కాబట్టి ఈ 2 విషయాల్లో మీరంటే నాకు చాలా గౌరవం, సార్ అంటే కూడా చాలా గౌరవం. ఈరోజు మన ఎడు టాక్స్లో ప్రధానమైన ఇంకొక అంశం ఏంటి అంటే, చిన్న చిన్న పిల్లలు అంటే 14 years, 13 years, 15 years పిల్లలు వాళ్ళు చిన్న చిన్న కారణాల చేత సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే సెల్ ఫోన్ ఇప్పించలేదని పేరెంట్స్, లేదా వాళ్ళ విష్ ఏదో ఫుల్ఫిల్ చేయలేదని పేరెంట్స్, లేదా ఎగ్జామ్లో వాళ్ళు పాస్ కాలేకపోతే ఇటువంటి కారణాల చేత వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. వీళ్ళకి ఏదైనా సరే మనం కొన్ని ట్రిక్స్, కొంత ఉపయోగపడే ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ, ట్రిక్స్ కానీ, లేకపోతే ఏదైనా ఐడియా కానీ చెప్తే వాళ్ళు వాళ్ళ స్ట్రెస్ని కానీ దాని నుండి ఓవర్కమ్ అయిపోయి లైఫ్లో సెటిల్ అవుతారు, లైఫ్లో సక్సెస్ అవుతారు అనే దాని మీద మీరు యోగాలో 50 years తర్వాత యోగాని స్టార్ట్ చేసి నేర్చుకొని దాంట్లో అత్యున్నత శిఖరాలకు వెళ్ళి ఎన్నో మెడల్స్ పొంది ఉన్నారు. యోగా అనేది మన విద్యార్థులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు యోగా అంటే ఏంటి, యోగాలో రకాలేంటి అనేది కొద్దిగా మా ప్రేక్షకులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కొద్దిగా మేము షేర్ చేసుకుంటాం. తప్పకుండా అండి. ముందుగా మీ అభిమానానికి ధన్యవాదాలండి. నేను మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చాక అసలు హాస్పిటల్స్ అవి వెళ్తూ ఉంటుంటే చాలా ఆశ్చర్యం అనిపించేదంట. ఊరి నుంచి కొంచెంమంది పేషెంట్స్ వస్తూ ఉండేవారండి. వాళ్ళని తీసుకుని నేను వాళ్ళ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆ పరిస్థితిని చూస్తే చాలా బాధ అనిపించేది అనమాట. అక్కడ ఎఫర్ట్ చేయలేక, లేదా అక్కడ సిచ్యుయేషన్కి మనీ సరిపోక ఇలా ఉంటూ ఉంటే దీనికి ఏమీ ప్రత్యామ్నాయం ఏమీ లేదా అనే ఒక ఆలోచన వచ్చిందండి. అదే టైంలో నాకు యోగా గురించి ఒక అవగాహన ఏర్పడి దాన్ని మొదలు పెట్టానండి. నా 32 years ఏజ్లో నేను యోగా సాధన చేయడం మొదలుపెట్టాను. నాకు అప్పటి వరకు ఉన్న ఆలోచన వేరు. నేను యోగా స్టార్ట్ చేశాక నా బిహేవియర్ పూర్తిగా మారిపోయిందండి. నాకే ఆశ్చర్యం అనిపించింది, ఇంత మంచి విలువలు ఉన్న యోగాని మనం ఎందుకు దూరం చేసుకుంటున్నాం, దాన్ని నా పిల్లలకి, నా కుటుంబానికే కాకుండా బయట అందరికీ కూడా పంచాలని ఒక ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ని హాస్పిటల్స్లో చూపించాక ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ నేను వాళ్ళకి ఆ యోగా మీద ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ, కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజులు కానీ అలా అంటే ప్రాపర్ యోగా చక్కగా ఒక 10-15 అందరికీ సమయం అనేది చాలా తక్కువగా ఉంది. ఒక 15 to 20 minutes ఆ టైంలో యోగాని మనం సాధన చేయడం ద్వారా ప్రతిరోజు దానివల్ల ఫలితాలు ఎలా ఉంటాయి,
ఆరోగ్యం మీద మనకి ఎంత అవగాహన ఉంది అనేది వాళ్ళకి చక్కగా వివరించి వాళ్ళని మెడిసిన్స్ కూడా ఇచ్చి పంపిస్తూ ఉండేదానండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నాకు సమాధానం వచ్చేది, నాకు ఇంతకు ముందు కంటే కూడా ఆరోగ్యం చాలా బాగుంది అని. అప్పుడు నేను స్కూల్స్లో పిల్లలకి స్టార్ట్ చేశాను యోగా చేసి 1 అవర్ పర్మిషన్ తీసుకుని ఆ స్కూల్ నుంచి వెళ్ళి యోగా గురించి చెప్తూ 15 to 16 ఇయర్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 10th ఆర్ ఇంటర్ ఆ ఏజ్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళలో ఆ స్టడీస్ మీద ఒక సరి అయిన అంటే మార్క్స్ ఎక్కువ రావాలను లేదా అచీవ్మెంట్ కోసం దేనో దానికోసం వాళ్ళు ఏం చేస్తారు అంటే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. ఎగ్జామ్ ఎలా రాయాలి, పరీక్షలు ఎలా రాయాలి ఏంటి అనేది నేను వెళ్ళి సవివరంగా వాళ్ళకి వివరించి ఒక 1 అవర్ టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేదాన్ని. అసలు యోగా అంటే ఏంటి, మనసు శరీరం కలయికని మనకు తెలుసు యోగా అంటే. కానీ ఇది కాకుండా అసలు యోగాలో ఉన్న రకాలు 4 రకాలండి. ఫస్ట్ యోగా అంటే మనస్సు, శరీరం, భావోద్వేగాలు ఈ 3 కలిపితే వచ్చేది శ్రద్ధ. ఈ శ్రద్ధ ఉంటేనే మనం యోగా చేయగలం. మనకి తెలుసు జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం ఈ 3టిని యోగాలో రకాలుగా చెప్తారు. ఎప్పుడైతే పిల్లలకి మనం చక్కగా ఈ యోగా చెయ్యి అంటే అది ఏదో ఆసనాలు నేను చేయలేను టైం లేదు అని అనుకుంటూ ఉంటారు, ఆ టైంలో చదువుకోవచ్చు కదా అనుకుంటారు. అలా కాకుండా అసలు మనకి యోగా మొదలు పెట్టినప్పుడు పతంజలి మహర్షి అంటే ఆయన్నే వరరుచి అంటారు. పతంజలి మహర్షి గారి ద్వారా ఈ యోగా వచ్చింది. కానీ మనకు తెలియదు ఇంకొక విషయం ఉంది, అదేంటంటే అసలు అక్షరాలంటే ఏంటో కూడా ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా మనకు తెలియదు. నేను ఇదే నేపథ్యంలో ఉన్నప్పుడు నాకు సంస్కృతం నేర్చుకోవాలని ఒక ఆలోచన కలిగింది. ఆ సంస్కృతం నేను సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఢిల్లీ నుంచి సాంస్క్రిట్లో ఇప్పుడు 3rd ఇయర్లో ఉన్నాను నేను. అసలు అక్షరం ఎక్కడి నుంచి వచ్చింది, పాణిని మహర్షి వ్యాసం రాయడానికి కూర్చున్నప్పుడు ఆయన దగ్గర నుంచి మొదలైందండి ఇది. ఆయన ఏం చేశారంటే శివుడు ధ్యానం చేస్తూ ఉంటే ఒక డమరుక శబ్దం నుంచి మొదలైన అచ్చులు అల్లులు ఆయన 14 సూత్రాలను తీసుకుని ఆయన డమరుకం నుంచి వాయించిన ఐవరెట్ అన్ రులక్ అనే శబ్దాల నుంచి మొదటి 4 సూత్రాలని అచ్చులు, అక్కడి నుంచి వచ్చేది మిగతా 9 సూత్రాల్లో హల్లులు అనేది చెప్పడం జరిగిందండి. ఈ విషయం తెలియదు ఇప్పటివరకు, మేము ఇప్పుడు చదువుకున్నాం కానీ మనకి ఈ ప్రస్తావన ఎక్కడ రాలేదు, ఏ బుక్స్ లోనూ రాలేదు. అసలు నాకు ఒక విధమైన ఆశ్చర్యం ఏంటంటే అరే మనకి ఇంత వయసు వచ్చినా రాలేదు, ఇది ప్రపంచానికి చెప్పాలి అని ఎప్పటి నుంచి నాకు ఒక ఇదే అనమాట అండి. దాంతో అందరికీ కూడా అసలు అక్షరాలు ఎలా వచ్చినాయి అనేది మాకున్న ఫ్రెండ్స్ దగ్గర కానీ కిట్టి పార్టీలో కానీ వాళ్ళ పిల్లల్ని కానీ కూర్చోబెట్టి చెప్తుంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉండేవారు అనమాట. ఇది ఈశ్వర ప్రాణిగ్రహం సూత్రం అనమాట అండి. అక్కడి నుంచి ఏం చేశారు, ఆ పాణిని మహర్షి అష్టాధ్యాయిని అని ఒకటి రచించారండి. దాన్ని పతంజలి మహర్షి ఏం చేశారంటే దానికి మళ్ళీ భాష్యం రాసి ఈ యోగాలో 8 నియమాలు అని పెట్టారనమాట. ఈ అష్టాధ్యాయనే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్పారు. అంటే మాకు తెలిసిన యోగా ఏంటంటే ఆసనాలే, ఒరిజినల్ గా దాని వెనక ఎంత ఉన్నదని అంటే చాలా మంది తెలియదు. ఇప్పుడు కూడా చాలా మందిని చూస్తూ ఉంటాను, యోగా చేస్తే సన్నగా అయిపోయావనో ఇదా అని చెప్తూ ఉంటారు. కానీ నేను పిల్లలకి ఒక్కటే చెప్తానండి, యోగా అనేది ఆసనాలు కాదు, ప్రాణాయామం కాదు. మీరు కూర్చుని కాన్సన్ట్రేషన్ గా 5 minutes చాలండి. ప్రతి పిల్లలు మనకి బ్రుకుట మధ్య స్థానంలో ఆజ్ఞాచక్రం ఉంటుందండి. పిల్లలు పరీక్షకి వెళ్ళినప్పుడు కూర్చుని వాళ్ళు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ పేపర్ చూడకుండానే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆజ్ఞాచక్రం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఎగ్జామ్ వండర్ఫుల్గా రాస్తారండి. 100కి 100 మార్కులు వస్తాయి వాళ్ళకి. దానికి సంబంధించి మేము కాన్సన్ట్రేషన్ అంటే ఆజ్ఞాచక్రం అంటేనే కాన్సన్ట్రేషన్. మన శరీరంలో చక్రాలు ఉంటాయి, ఆ చక్రాల్లో ఆజ్ఞాచక్రం చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఆ చక్రం మీద మీరు మీ స్కూల్లో పిల్లలకి ఒక్కసారి చెప్పండి, 2 కళ్ళు మూసుకుని మీ 2 కనుబొమ్మల మధ్యలో ఉన్న పిల్లలు పరీక్షల్లో ఎలా ఉంటారు అంటే అమ్మో నాకు అది వస్తుందో రాదో ఒక టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. అలా కాకుండా ఒక్క 2 minutes కనుక వాళ్ళు కాన్సన్ట్రేషన్గా కూర్చుని ఆ చక్రాన్ని ఓపెన్ చేస్తే 100కి 100 మార్క్స్ వస్తాయండి. అది మెమరీని ఇంక్రీజ్ చేసేటట్టుగా ఉంటుందా, మెమరీని పెంచుకోవచ్చా ఇట్లాగా? చాలానండి. జ్ఞాపక శక్తి పెరగాలంటే ప్రతి వ్యక్తికి అది 20 సంవత్సరాల పిల్లలే కాదు, 10 to 15 ఇయర్స్ చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా సాధన చేస్తే మనకి ఇప్పుడు మనం ఏదైనా మర్చిపోయామంటే ఏం చేస్తామండి, మర్చిపోయామని తల కొట్టుకుంటాం. ఎందుకు ఇక్కడ కొట్టుకుంటున్నాం మర్చిపోయామని, గుర్తొచ్చింది అంటాం. అంటే ఇక్కడున్న ఆజ్ఞాచక్రం ఓపెన్ అవుతుంది అనమాట. అది దానికి కారణం. అలాగే మనకి చిన్నప్పుడు గుంజీలు తీయించేవాళ్ళు. అవును, పిల్లలకి మేము ఎక్కువగా ఆసనాలు చెప్పము, ఎందుకంటే వాళ్ళకి పాపం వాళ్ళు చదువుకోవడానికే టైం ఉండదు.
గుంజీలు ఎలా తీసేవారు? ఎప్పుడు కూడా ఇలా 2 చేతులు క్రాస్ చేసి చెవులు పట్టుకుని గుంజీలు తీసేవారు. అవును. ఎంత సైన్స్ ఉందంటే దాంట్లో మన జ్ఞాపక శక్తి అంతా కూడా ఇక్కడే ఉందండి. ఎప్పుడైనా హోంవర్క్ చేయకపోయినా ఏం చేయకపోయినా గుంజీలు తీయించడానికి కారణం ఏంటి అంటే ఆ జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నమాట. ఎప్పుడైతే జ్ఞాపక శక్తి పెరిగిందో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఈ ఆజ్ఞా చక్రం మీద దృష్టి పెట్టడం ద్వారా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చిన్న చిన్న ప్రాణాయామాలు, ఈ ధ్యానం, కాసేపు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించకుండా కూర్చోవడం, ఈ 2 చేస్తే వాళ్ళకి 100% మార్క్స్ వస్తాయండి. అంటే వీళ్ళకి చదువు ఒక్కటే టెన్షన్ కాకుండా చిన్న చిన్న విషయాలకి దే ఆర్ అనేబుల్ టు రిసీవ్ అనమాట. చిన్న ప్రాబ్లం ఇప్పుడు ఒక 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 పనికి వెళ్ళాము మనం, ఆ పని అవ్వలేదు, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము, ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యాము, లేదా ఇటువంటి చిన్న చిన్న వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు దాన్ని మనసులో తీసేసుకొని దానికి ఓవర్గా రియాక్ట్ అయిపోయి అవును, ఫిజికల్గా వాళ్ళు వాళ్ళని నష్టం చేసుకునే పని చేస్తున్నారు. ఇప్పుడు దీని నుండి ఓవర్కమ్ అవడానికి యోగా మనకి ఏమైనా ఉపయోగపడుతుందా? చాలా రండి, చక్కటి క్వశ్చన్. దీనికి ఏంటి అంటే మనకి ముందు మన ఇంటిలో వాతావరణం అండి. ఏదైనా ఒక సమస్య వస్తే పిల్లల చదువు విషయం కానీ ప్రతిరోజు వారానికి ఒక్కరోజు అనుకోండి, రోజు ఎవరి బిజీలో వాళ్ళు ఉంటాం. ఒక శనివారం ఆదివారం ఒక్క టైం పెట్టుకుని పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని వాళ్ళకి ఆ 1 వీక్ జరిగిన దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళని ఫ్రీగా వాళ్ళు మాట్లాడివ్వనివ్వాలి. పిల్లల్ని మాట్లాడినిస్తూ ఎప్పుడు కూడా ఇంట గెలిచి రచ్చగెలవాలి. ఫస్ట్ ఏంటంటే మనకి ఎంత పనులున్నా కూడా మన ఇంటి పనుల తర్వాతే వేరే ఏదైనా అండి. ఇలా కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి అంటే ఒక అరగంట వాళ్ళు కూర్చుని వాళ్ళ చేత ఈ యోగాలో చిన్న చిన్నవి తల్లిదండ్రులు చేస్తూ పిల్లల చేత కూడా పాటిస్తూ ఉంటే, మేము చెప్తాం కొన్ని వృక్షాసనం అని కొన్ని ఆసనాలు ఉన్నాయండి. అవి చేయడం వల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎప్పుడైనా మనకి కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏం చేస్తాం, అదే పని మీద దృష్టి పెడతాం. ఏకాగ్రత ఉంటే దేన్నైనా సాధించవచ్చు. సపోజ్ ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలనే ఆత్మస్థైర్యం వాళ్ళకి కలుగుతుందండి. అది సాధన ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఒక రోజుకి ఒక 10 to 15 minutes వాళ్ళు ఇన్నర్ ట్రావెలింగ్ చేయాలండి. ఆ ఇన్నర్ ట్రావెల్ చేస్తూ ఈ సాధన చేస్తే నేను చెప్పిన ఆజ్ఞాచక్రం కానీ సహస్రార చక్ర కానీ ఈ చక్రాల ద్వారా సాధన చేస్తూ చిన్న చిన్న వార్మప్స్ చేసుకుంటే చాలండి. వాళ్ళకి అసలు లైఫ్లో ఎటువంటి అసలు ప్రాబ్లం అనేదే రాదు. మన చుట్టూ ఒక ఆరా ఉంటుందండి. ఆ ఆరాని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం ఇన్నర్ ట్రావెల్ చేయాలి. అంటే ఆరా అంటే సైంటిఫికల్ గా మనము బాడీ రేడియేట్ చేస్తూ ఉంటుంది ఎలక్ట్రాన్స్ అని చెప్తా, ఎక్కడ చదివాను నేను. అవునండి. ఆరా అంటే ఏంటి అంటే మన చుట్టూ ఇప్పుడు మనం ఒక నిలబడి ఉన్నాం అనుకోండి, మన చుట్టూ ఒక మన నీడ కనిపిస్తూ ఉంటుంది. ఆ షాడో చుట్టూ కూడా మీరు చూస్తూ ఉంటే షాడో చుట్టూ కూడా ఒక రౌండ్ గా కనిపిస్తుంది. అదే ఆరా అండి. ఈ ఆరాని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే మన చుట్టూ చాలా నెగిటివ్స్ ఉంటాయండి. ఆ నెగిటివ్స్ అంతా కూడా పాజిటివ్ చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఆలోచించాలి తప్ప దాన్ని ఎక్కువగా ఓవర్కమ్ చేసుకుని మనం అటువైపు వెళ్లకుండా మనసు మారుస్తుందండి యోగా. మా ఎకానమీ స్కూల్స్లో మేము ఫేస్ చేసే ప్రధాన ప్రాబ్లం ఏంటి అంటే, అవుట్ ఆఫ్ ఒక 50 మంది పిల్లలు తీసుకుంటే దాంట్లో కనీసం ఒక 20-30 మంది వాళ్ళకి చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, వాళ్ళకి ఒక ఎయిమ్ ఉండదు. వాళ్ళు సరిగ్గా చదవకపోతే పేరెంట్ వచ్చి ఏం చెప్తాడంటే, మీరు చదివిస్తే మీ దగ్గర ఉంచుతాను, లేదంటే నేను షిఫ్ట్ చేసి వేరే స్కూల్కి తీసుకెళ్తానంటే మాకేముంటుంది, ఇప్పుడు ఆ అడ్మిషన్ వెళ్ళిపోతే మళ్ళా మేము బ్యాక్ అయిపోతాం ఎకనామిక్లో కానీ ఏదన్నా కానీ ఉన్న కమిట్మెంట్స్కి మనం వీ కెనాట్ ఫుల్ఫిల్ అని ఒకటి. రెండోది, ఈ చదివించడం అనేది ఇక మన ఎకానమీ స్కూల్స్లో పెద్ద ప్రాబ్లం. అవునండి. అంటే పిల్లవాడికి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వకుండా, మళ్ళీ పేరెంట్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాడికి అర్థమయ్యేటట్టుగా చేసి మళ్ళీ మంచి మార్క్స్ తీసుకురావాలి. సో ఈ టాస్కే మాకు చాలా బిగ్ టాస్క్గా ఉంటుంది ఎకానమీ స్కూల్స్కి. సో ఇటువంటి వాటికి ఇప్పుడు యోగా అనేది మనం ఒక పాఠ్యాంశంగా స్కూల్లో పెట్టి రెగ్యులర్ స్టడీస్ కింద యోగాని నేర్పిస్తే దీనివల్ల ఉపయోగం ఉంటుందా? తప్పకుండా అండి. ఎప్పటి నుంచో కూడా చాలా యోగాని 1 hour అన్నా ఒక ప్రాక్టీస్గా, అంటే దాని గురించి చిన్న చిన్నగా యోగా అంటే ఆసనాలని సూర్య నమస్కారాలు ఇవన్నీ అంటారు కదా, అలా కాకుండా పిల్లలకి చాలా ఈజీగా చెప్పగలిగేటట్టు ఒక 1/2 hour అన్నా క్లాస్ ఉండాలండి స్కూల్లో కంపల్సరీ. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి కూడా మనం ఆన్సర్ కూడా, అంటే ఇదివరకు మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు, ఏదైనా చెప్తే అది అలాగే చేయాలని చెప్పేవారు. కానీ దానివల్ల ప్లస్ అండ్ మైనస్ అది కూడా మనం బోధించగలిగి ఉండాలండి. ఇది చేయడం వల్ల ఇలా ఉంటుంది, ఇది చేస్తే ఇలా ఉంటుంది అనేది వాళ్ళకి క్లియర్గా మనం చెప్పాలి.
ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితుల్లో ఒకటి మనకి పాడు చేసేది ఏంటి అంటే, బయట మీరు చూస్తూ ఉన్నారు సెల్ ఫోన్, టీవీ. అంటే బయట ఉన్న అట్రాక్షన్స్ వల్ల పిల్లలు ఏం చేస్తున్నారంటే, అయ్యో వాళ్ళకి చాలా పెద్ద ఫోన్ ఉంది, నాకు ఇంకా చిన్న ఫోన్ ఉంది, ఒక గిల్టీనెస్ అనేది వచ్చేస్తుందండి వాళ్ళకి. వాళ్ళకు ఉన్న కంఫర్ట్స్ నాకు లేవు అని ఆ గిల్టీనెస్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, నైట్ అండి. ఇక్కడ వచ్చేది ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉండేదంతా పాజిటివ్ ఎనర్జీ అండి. నైట్ ఆఫ్టర్ 10 to 3 వరకు ఉండేది నెగిటివ్ ఎనర్జీ. పిల్లలు ఏం చేస్తున్నారు, పగలంతా పనులతో, స్కూలు ఇలాంటి పనులతో చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి వచ్చే ఫ్రీ టైం ఏంటి అంటే 9-10 వరకు ఏదో చదువుకుంటారు. అక్కడి నుంచి ఈ ఇంటర్నెట్స్ వీటికి ఎఫెక్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో అంతా నెగిటివ్ వచ్చేస్తుందండి. మనకి చిన్నప్పుడు చెప్పేవారు, అమ్మ రాత్రులు బయటికి వెళ్ళకూడదు, దెయ్యం ఉంటుంది అలా అని చెప్పారు. ఆ దెయ్యం అనేది ఏం కాదండి, నెగిటివ్ ఎనర్జీ. అంటే ఆ టైంలో జరిగేవన్నీ కూడా కొంచెం ఘోరంగా, అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుంది అంటే నెగిటివ్గా నడుస్తూ ఉంటుంది అనమాట. ఆ నెగిటివ్ అనేది, ఆ దెయ్యం అనేది, భూతం అనేది ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. మీరు ఏది చెయ్యండి, ఏది సాధన చేసినా తెల్లవారుజామున చదివింది మనకి ఆటోమేటిక్గా మనకి గుర్తుండిపోతుంది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, నైట్ 10 నుంచి మార్నింగ్ వరకు ఈ సెల్ ఫోన్స్ కానీ వాళ్ళకి, ఎందుకంటే అందులోనే మ్యాటర్స్ అన్నీ రావడం, వాళ్ళకి రావాల్సిన అసైన్మెంట్స్ అన్నీ అందులోనే ఫిల్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక ట్రే పెట్టండి, ఆ ట్రేలో ఈ ఫోన్స్ అన్నీ కూడా అందులో వాళ్ళకి డిపాజిట్ చేసేసుకుంటున్నారు. అది మార్నింగే ఇస్తున్నారు. అది కనుక ప్రతి ఇంట్లో చేయగలిగితే 100% సక్సెస్ లభిస్తుందండి. యోగాకు సంబంధించి ఆత్మశరణి పెంచే కొన్ని చిట్కాలు, తర్వాత యోగాని పాఠ్యాంశంగా పెడితే రెగ్యులర్గా ఎలా ఉంటుంది అనేది తర్వాయి భాగంలో.